అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కమెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నతమైన సాక్ష్యాలు మీ అందరి జీవితంలో అనుగ్రహించుదురుగాక. ఎక్కడైతే పడిపోయామో అదే స్థలంలో ప్రభు మనందరినీ లేవనెత్తుదురుగాక. ఆమేన్. ఈరోజు మనందరి జీవితంలో మనల్ని ప్రోత్సహించవరంటే బాగుండని కోరుకుంటాం. పిల్లలు ఏమనుకుంటారంటే, నా తల్లిదండ్రులు నా వెనకాల నిలబడితే బాగుండు, వారు ప్రోత్సహిస్తే బాగుండు అనుకుంటాం. భార్య ఏమనుకుంటుందంటే, నా భర్త నన్ను వెనకాల నుండి ప్రోత్సహిస్తే బాగుండి ఎన్నో విజయాలు సాధిస్తాను, కాకపోతే ఎవ్వరూ నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. భర్త అలాగే అనుకుంటాడు, భార్య అలాగే అనుకుంటారు, పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. ఈరోజు నేను అంటాను, మనుషుల మీద ఆధారపడితే నిన్ను వారు ప్రోత్సహిస్తారో లేదో తెలియదు కానయ్యా, ఖచ్చితంగా నేను బలహీనపరుస్తారు. ఏదో ఒక రోజు నీ మనస్సు గాయపడుతుంది, ఏదో ఒక రోజు నువ్వు కృంగిపోతావు, ఏదో ఒక రోజు కిందకు పడిపోతావు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? ఆయన బలపరిస్తే కొండంత ధైర్యం వస్తుందయ్యా. ఆయన ఒక్క మాట చెప్తే పిరికి వారు కూడా ధైర్యంగా నిలబడగలుగుతారు. అలాగే ఆయన ఒక్కసారి మనం దర్శిస్తే ఎన్ని బలమైన విజయాలైనా మనం సాధించగలం. ఈరోజు నేను అంటాను కదా, గిద్యోను జీవితాన్ని బైబిల్లో గిద్యోను కోసం మనందరికీ బాగా తెలుసు. అతడు భయము చేత పిరికివాడుగా ఒక మూల కూర్చుంటాడు. గిద్యోనుతో ప్రభు మాట్లాడుతుంటారు కదా, పరాక్రమం గల బలాఢ్యుడా. దేవుడు ఎట్లా ఎంకరేజ్ చేస్తాడు చూడండి, ఎలా ప్రోత్సహించాడో చూడండి. ఆ భయస్థుడిని పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలవడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయాన్ని నువ్వు తీసుకురావాలి అని దేవుడు మాట్లాడుతూ, అయ్యా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నిలబడనగానే గిద్యోను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ మాట మనం చదవగలిగితే, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రములు ఎన్నికలేనిదై నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయనను ఏమి? దేవుని వాక్యం చూడండి. అయ్యా, మనుష్య గోత్రములో నా కుటుంబం ఎన్నికలేని కుటుంబంగా ఉంది, మేము చివరి వారిగా ఉన్నాం, మేము బలహీనులమయ్యా, మా దగ్గర ఏ బలము లేదు, మా దగ్గర ఏ సపోర్ట్ లేదయ్యా అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటారు కదా, ఆయనను ఏమి? నేనున్నాను కదా. ఈరోజు ప్రభా ఒక్క మాట చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు, నేనున్నాను అంటున్నాడు ఆయన. నిజమే, గిద్యోనుతో ఆ మాట చెప్పిన తర్వాత గిద్యోను చేతికి దేవుడు బలమైన విజయాన్ని ఇచ్చాడు. ఆయన మాట తప్పని దేవుడు ఆయన, ఆయన మనల్ని ప్రోత్సహించు దేవుడు ఆయన. ఈరోజు నేను అంటాను, మనుష్యుల మాటలు వినకండి, మనుష్యుల మాటల కోసం ఎదురు చూడకండి. ఎవరో వచ్చి ప్రోత్సహిస్తారు, ఎవరో వచ్చి ధైర్యపరుస్తారని ఎదురు చూడొద్దయ్యా. దేవుడు ఉన్నాడు, ప్రభు మనల్ని ధైర్యపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు వాక్యాన్ని చదవండి. మీరు ఏ విషయంలో అయితే ఓడిపోయారో ఆ విషయాల్లో ప్రభు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైతే పిరికివారిగా మనం ఉన్నామో అదే స్థలంలో ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ప్రభు మనల్ని నిలబెడతాడు. ఎక్కడైతే మనం కృంగిపోయామో అదే స్థలంలో దేవుడు బలమైన విజయముల చేత ప్రభు మనల్ని సింహాసనం ఎక్కించగలిగిన దేవుడు. ధైర్యం తెచ్చుకోండి, యేసయ్య ఉన్నారు, ఆయన మన పక్షాన్ని నిలబడతారు, ఆయన ప్రోత్సహిస్తారు. గాడ్ బ్లెస్ యూ.